అందరి యొక్క మనవి మేరకు ఆరాధనలో సంగీత వాయిద్యములను వాయించవచ్చునా అనేటువంటి అంశం మీద మనము సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు రావడం జరిగింది. గత ఆరాధనలో మనము సంగీత వాయిద్యములు ఎలా మొదలయ్యాయి, పితరులు ఎలా వాటిని ఎక్కడ ఉపయోగించారు, ధర్మశాస్త్ర కాలంలో కూడా ప్రారంభంలో ఉన్నటువంటి మోషే గారి కాలంలో ఆ సంగీత వాయిద్యముల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వేటిని వారు ఉపయోగించారు, ఎవరు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఉపయోగించే పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటి అని మనము గమనించాము. సో తిరిగి మనం అక్కడి నుంచి పాఠాన్ని కొనసాగించుకున్నాము. ఎరికో పట్టణం యొక్క నాశనంలో కూడా 7 యొక్క పొట్టేలు కొమ్ములతో చేయించుకున్నటువంటి బూరలతో వారు ఊదినట్లుగా మనం గమనించాము. అవి కూడా యాజకులే ఊదినట్లుగా. సో ఎక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి యొక్క విషయాలలో ఎక్కడ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మందిరములో ఆరాధించినట్లుగా, వారు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు కానీ పాడుతున్నప్పుడు కానీ ఉపయోగించినట్లుగా అయితే ఎక్కడ కూడా లేదు. సరే, ఇప్పుడు మనము సమూయేలు గ్రంథంలో నుంచి మనము వాక్యం చదువుకొని ముందుకు కొనసాగిపోదాము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాము. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళలో శత్రువులను హతము చేసిరనేది. రైట్. సో ఇక్కడ కూడా వాయిద్యములు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ ఉపయోగించినటువంటి సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఫిలిస్తీన్లతో జరిగినటువంటి ఒక యుద్ధం యొక్క విజయములో అక్కడ 6వ వచనంలో మనకు స్పష్టంగా చదివితే మనం గమనించగలం. ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, అంటే దావీదు గారు ఆ ఫిలిస్తీయులైనటువంటి గొల్యాతును చంపి ఆ సంతోషంలో ఆ ఆనందంలో వచ్చినప్పుడు, ఆ యొక్క యుద్ధ సమయంలో యుద్ధ విజయములో వారు ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూడగలం. ఏమి ఉపయోగించారు? తంబురతో, సంభ్రమముతో, వాయిద్యముతో పాడుచు నాట్యమాడుచు అని చెప్పారు. సో ఇక్కడ దేవుని ప్రజలకు మధ్య జరిగినటువంటి ఒక సంఘటన కాదు ఇది. ప్రజలు తాము సంతోషంగా ఉన్నప్పుడు తమ సంతోషాన్ని వ్యక్తము చేస్తున్నటువంటి విషయం. సంభ్రమముతో అంటే విజయోత్సాహంతో, ఆనంద ధ్వనితో వారు చేస్తున్నటువంటి విషయం. అందరికీ తెలిసేలాగా. కావాలంటే ఆలోచించండి. ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో నుండి అని చెప్పాడు. అంటే ప్రతి గ్రామంలో కూడా ఒక శబ్దాన్ని వ్యక్తం చేసే విధముగా వారు సంగీతాన్ని ఉపయోగించారు, వాయిద్యాలు వాయించారు, నాట్యం కూడా చేసినట్లుగా చూస్తున్నాము. సో ఈ సందర్భం కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో, లేదా దేవుని మందిరములో, లేదా దేవుని సన్నిధానంలో ప్రజలు చేస్తున్నటువంటి ఒక పని అయితే కాదు. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి ఏ సందర్భంలో కూడా దేవుని యొక్క సన్నిధానము, దేవుని యొక్క స్థలములో, దేవుని యొక్క మందసము దగ్గర కానీ, లేకుంటే దేవుని యొక్క బలిపీఠము దగ్గర కానీ, ప్రజలు దేవుని సేవించేటువంటి కార్యక్రమాల్లో కానీ జరిగినటువంటి విషయాలు అయితే కావు. సో ఇది ఒక యుద్ధ సమయం. సమూయేలు 2వ గ్రంథంలో కూడా ఇలాంటి సందర్భాన్ని మనం చూడగలము. అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 5వ వచనం. దావీదును
ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. రైట్. సో ఇక్కడ కూడా దావీదును ఇశ్రాయేల్ అందరూ అని చెప్పారు. నానా విధములైన సితారాలను, స్వరమండలము, తంబుర, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. సో ఇక్కడ మనము మొట్టమొదటిసారిగా యెహోవా సన్నిధిలో అని మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ ఇది అని అంటే మందిరంలో కాదు, ఒక స్థలములో నుంచి ఇంకొక స్థలములోనికి మందసపు యొక్క పెట్టెను తీసుకుని వెళ్తున్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం. చదవండి కావాలంటే 3వ వచనం చదవండి. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలింది. సో ఇక్కడ మందసము అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి నిబంధన మందసం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు దావీదు గారు ప్రజలు అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అంటే ఒక దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైతే ఉంది అని చెప్పుకుంటున్నామో, నిబంధన మందసం ఎక్కడైతే ఉందనుకుంటున్నామో అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి ఆ యొక్క మందస పెట్టెను తీసుకెళ్తున్నప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క మందసపు దగ్గర మొట్టమొదటిసారిగా దావీదు గారు ఇక్కడ ఆ సంగీత వాయిద్యాలు వాయించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే గమనించండి, దేవుడు యూదులకు, ఇజ్రాయెల్ వారికి నిబంధనగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విశ్రాంతి దినమున కానీ, ఆ సందర్భాల్లో కానీ, ఆ నియామకాల్లో కానీ, లేకుంటే ఆ పండగ సందర్భాల్లో కానీ కాదండి. వీరు ఏదైతే ఒక సందర్భంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్తున్నారో అక్కడ జరిగిన విషయమే కానీ దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున జరిగినటువంటి ఒక విషయం అయితే ఇక్కడ కాదు. ఇలా ఉన్నప్పటికీ కూడా, అంటే యాజకులే ఇలా చేస్తున్నప్పటికీ, లేకుంటే పాడువారే ఇలా ఉన్నప్పటికీ కూడా దేవుడు దాన్ని కూడా ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనము చూడగలం. దావీదు గారు మొట్టమొదటిసారిగా యెహోవా మందసపు పెట్టె దగ్గర ప్రారంభించిన యొక్క పని అనేది చిన్నగా తన యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క సన్నిధానములోనికి తీసుకొని రావడానికి ఆయన ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన, ఎలా సాగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలిచి ఉండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలిచి ఉండగను యాజకులు వారిని ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను రాజులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఇక్కడ కూడా చూడండి, దేవుడు నియమించినటువంటి నియామక దినాల్లో కానీ విశ్రాంతి దినాన కాదు. ఈ సందర్భం కూడా ఎక్కడంటే దేవాలయము ప్రతిష్ఠించేటువంటి సందర్భం. బాగా గమనించండి, దేవాలయమును ప్రతిష్ఠించేటువంటి సందర్భం. అంటే దేవుడు అనుమతించి చేసేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలు దేవాలయాన్ని కట్టి ముగించిన తర్వాత రాజైనటువంటి సొలొమోను గారి కాలంలో ఈ యొక్క మందిరం యొక్క ఏర్పాటు జరిగినప్పుడు ఆ క్రమములో జరిగిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ అక్కడ కూడా దేవుడు డైరెక్ట్గానే వ్రాయించినట్లుగా, ఎలా వ్రాయించినది కూడా అంటే కల్పించినటువంటి అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను. తర్వాత
యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. యాజకులు యాజకుల యొక్క పని చేశారు. బూరలు ఊదడం అనేది మనం సంఖ్యాకాండంలో చదివినప్పుడు దేవుడే ఆ బూరలు ఇచ్చాడు. దేవుడే ఆ బూరల్ని యాజకుడు ఊదమని చెప్పినట్టుగా మనం చదువుకున్నాము. అయితే ఇక్కడ వారితో పాటుగా దావీదు గారు తన ఇష్టము చొప్పున కొన్ని పాటలు, కొన్ని వాయిద్యాలు కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దావీదు కల్పించిన అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు కల్పించాడు? దేవుడు ఇష్టపడితే ఆ మాట చెప్పాడు. దావీదు గారు చేసినటువంటి పనిని దేవుడు ఇష్టపడితే కల్పించిన అనే మాట చెప్పాడు. మనం ఇంత ముందుగానే, అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను ఏంటంటే దేవుని వాక్యములతో ఏవి కల్పించకూడదు, తీసివేవు. అది ధర్మశాస్త్ర కాలంలోనైనా కొత్త నిబంధన కాలంలోనైనా. సో ఈరోజు కూడా చాలా మందిని మనం ప్రశ్నించినప్పుడు మన వాయిద్యాలు వాయించవచ్చునా అంటే వెంటనే వచ్చే సమాధానం ఏంటంటే దావీదు గారు చేశారు కదా అని అంటున్నారు. ఓకే, దావీదు గారు చేశారు, దావీదు గారు కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు గారు కల్పించాలని మనం కూడా కల్పిద్దామా? దావీదు గారు కల్పించి దేవుని చేత మెప్పు పొందలేకపోయాడు. ఈరోజు మనం కూడా కల్పిస్తే దేవుని చేత మెప్పు పొందలేము. మనం కల్పించాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయడం మాత్రమే మన బాధ్యత. సరే, ఇప్పుడు దావీదు గారు కల్పించారు, అది కొంచెం కాలం కొనసాగింది. దేవుడు వాటిని మెచ్చుకున్నట్లుగా, పొగిడినట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా, దేవుడు ఏం పర్లేదు చేయండి అన్నట్లుగా ఎక్కడ కూడా లేదు. చదవండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయము 25, 26 చదవండి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించియుండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడింది. రైట్. సో ఇక్కడ దేవుని యొక్క మందిరంలో అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు దేవుని యొక్క మందిరానికి బయట జరిగినట్లుగా, వేరే వేరే సందర్భాలు జరిగినట్లుగా మనం చూస్తే, ఇక్కడ మాత్రం ఏకంగా దేవుని యొక్క మందిరంలోనే ప్రవేశపెట్టారు. ఎవరెవరు ప్రవేశపెట్టారో చెప్తుంది ఇక్కడ. దావీదును, అలాగే నాతాను ప్రవక్త చేసినటువంటి, గాదు ప్రవక్త చేసినటువంటి నిర్ణయం చొప్పున దేవుడు వాటికి అనుమతించినట్లుగా, ఎక్కడ మందిరంలో చేయడానికి అనుమతించినట్లుగా మనం చూస్తున్నాము. 26వ వచనంలో దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు. ఎవరు చేయించారు ఇవన్నీ? దావీదు గారు చేయించిన యొక్క వాయిద్యాలని లేవీయులు బూరలు ఊదుటకు యాజకులు నియమించబడిరి. అంటే దావీదు చేయించిన యొక్క వాయిద్యాలు వాయించడానికి కొంతమంది సపరేట్ గా ఏర్పాటు చేశారు. బూరలు ఊదువారు మాత్రం మొట్టమొదటి నుంచి మనం ఏదైతే సంఖ్యాకాండంలో చెప్పుకున్నామో అదే క్రమమే సాగుతా ఉంది. కానీ ఇక్కడ వారితో పాటుగా దావీదు గారు ఏం చేశారంటే, ఆయన ఏదైతే ఇష్టపడినాడో వాయిద్యాలని వాటిని మందిరంలోకి తీసుకుని వచ్చి అది కూడా యాజకులతో పాటుగా చేయడానికి దావీదు గారు, గాదు ప్రవక్త గారు, నాతాను గారు ముగ్గురు కలిసి దేవుని యొక్క మందిరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? ఇవి ఎవరు వాయించాలి? దినవృత్తాంతము 1వ గ్రంథము 6వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. రైట్. లేవి కుమారులు ముగ్గురు, గెర్షోము, కహాతు, మెరారి. గుర్తుపెట్టుకోండి, లేవి కుమారులు ముగ్గురు, గెర్షోము, కహాతు, మెరారి. ఈ ముగ్గురు కుమారులకు దేవుడు పనిని డివైడ్ చేశారు. యాజకత్వం కొంతమందికి, మందిరం యొక్క పనిని కొంతమందికి,
అలాగే దేవుని యొక్క సన్నిధానంలో పాటలు పాడడానికి కొంతమందిని నియమించినట్టుగా మనం చూడగలం. చదవండి కావాలంటే 6వ అధ్యాయంలోనే 31 నుంచి మనం చూడగలం. 6వ అధ్యాయంలో చూడండి 31 నుంచి. ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదును నియమించిన వారు వీరే. ఎవరు నియమించారు? దావీదు గారు నియమించారు. అంటే దావీదు గారు తన ఇష్టాన్ని దేవుని దగ్గర కల్పించినట్టుగా దేవుడే చెప్తున్నాడు. ఎవరు నియమించాలి? దేవుడు నియమించాలి, ప్రవక్తలు నియమించాలి, యాజకులు నియమించాలి. కానీ దావీదు గారే తన ఇష్టాన్ని దేవుని దగ్గర ప్రవేశపెట్టి యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దాన్ని కూడా ఒక సేవలాగా ఆయన తయారు చేశాడు దావీదు గారు. ఆ సంగీత సేవ కొరకు దావీదు గారు కొంతమంది నియమించారు. వారు వీరే అంటున్నారు. ఎవరు వారు? చదవండి. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండేది. ఎక్కడ ఇది? ఎక్కడ జరుగుతా ఉంది? గుడారం యొక్క ముంగిట. గుడారము లోపలన, గుడారము బయటన? గుడారం బయట. ముంగిట అంటే ఎక్కడ? ముందర. అంటే లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. బాగా గమనించండి. దావీదు గారు ప్రవేశపెట్టాడే గాని మందిరములోనికి, అంటే పరిశుద్ధ స్థలములోనికి వాటిని తీసుకెళ్ళడానికి లేదు. గుడారం యొక్క ముంగిట మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేసేవారు వారు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించలే, దావీదు గారే కల్పించాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తే అవి ఎక్కడ ఉంటాయి? మందిరంలో ఉంటాయి. ఓకే, గుడారములకు ముంగిట ఈ పని చేయడానికి వాళ్ళు సిద్ధపరిచారు. చదవండి. వారు తమ పని చూచుకొనుచుండేది. రైట్. ఈ పని కూడా ఎలా చేశారంటే వంతుల చొప్పున పని. అంటే ఎవరంటే ఎప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదండి. ఇది దావీదు గారే కల్పించినప్పటికీ దానికి కూడా ఒక పద్ధతి నియమించి వంతుల చొప్పున మాత్రమే వాటిని వాయించాలి. ఎక్కడ వాయించాలి? ఇప్పుడు ఉదాహరణకి మన చర్చి బిల్డింగ్ అనుకోండి. చర్చి బిల్డింగ్ ముంగిట, బయట, లోపట కాదు కదా. ఎవరు పడితే వారు కాదు, కొంతమంది నియమించారు. ఆ కొంతమంది ఎవరు కూడా మనం చదువుతాం తర్వాత. వారు కూడా ఎప్పుడంటే అప్పుడు కాదు, వంతుల చొప్పున. ఇన్ని దినాలు వీళ్ళు, ఇన్ని దినాలు వీళ్ళు, ఈ సమయంలో వీరని చెప్పేసి ఒక వంతులు క్రమము. చదవండి 33. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయపడ్డవు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడవు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు. రైట్. ఇలా మనం 43వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి లాస్ట్కి లేవి కుమారుడు అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడు యోవేలుకు పుట్టినవాడు. అంటే ఇక్కడ కహాతీయులు మనం చూస్తున్నాం. వీళ్ళు యాజకత్వం చేసేవారు, గాయకులు. వీరు గాయకులైనప్పటికీ వంతుల చొప్పున పాడాలి. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ పాడే విషయము కాదు. సో అప్పుడు ఒకసారి మనము ఇదే అధ్యాయంలోనే 6వ అధ్యాయంలోనే చూడండి, 44వ వచనం చూడండి. 44. వారిలో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ది కుమారుడు,
అబ్ది మల్లుకు కుమారుడు, మల్లుకు షబష్ కుమారుడు. ఓకే, చాలు. సో అప్పుడు ఈ అధ్యాయము 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి దాకా చదివితే లేవి కుమారులైనటువంటి ఒక్కొక్కరి గురించి, వారి యొక్క పని గురించి, వారి యొక్క క్రమం గురించి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు యాజకత్వం చేయాలి, ఎవరు మందిరం యొక్క పనులు జరిగించాలి, ఆ లేవికి 3 కుమారులైతే మెరారీలు ఏమి చేయాలి, కహాతీయులు ఏం చేయాలి, గెర్షోమీయులు ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టముగా తేటగా చెప్పడము జరిగింది. సో ఇవన్నీ ఎవరు నియమిస్తున్నారు? ఇప్పుడు దావీదు గారు నియమిస్తున్నారు, అవునా? సరే, దావీదు గారు నియమించినప్పటికీ దేవుడు దాన్ని మెచ్చుకుంటున్నాడా? ఒకసారి మనం చూద్దాం. ఆమోసు గ్రంథానికి రండి, 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడు, మీ స్వరమండముల నాదము వినుట నాకు మనసు లేదు. వాళ్ళేమో చేస్తున్నారు, వాళ్ళేమో పాడుతున్నారు, కానీ దేవుడు ఇష్టపడుతున్నాడా? ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఇక్కడ? ఒకసారి 21 చదువుకుంటారండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొలను. సో అప్పుడు 21వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు పండగల్ని అసహించుకున్నాడు. ఇశ్రాయేలు పండుగలు ఏమున్నాయి? గుడారాల పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది, పెంతెకోస్తు పండుగ ఉంది కదా. ఈ పండుగలు దేవుడు ఏం చేస్తున్నా అంటే అసహించుకుంటున్నాడు. 22వ వచనం చదవండి. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. చూడండి, ఆగ్రహింపనులను, అంగీకరింపను, చూడను, తర్వాత వినుటకు మనసు లేదు. చదవండి మా. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినుట నాకు మనసు లేదు. నాకైతే మనసు లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఇష్టము చొప్పున కాకుండా వారి ఇష్ట ప్రకారముగా, వారికి నచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా వారు కల్పించుకొని చేస్తూ ఉంటే దేవుడికి ఎలా నచ్చుతుంది? దేవుడు చెప్పినట్లుగా పండగలు చేయడం లేదు, దేవుడు చెప్పినట్లుగా పనులు అర్పించడం లేదు, దేవుడు కోరుకున్నట్లుగా పాటలు పాడడం లేదు, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయడం లేదు. అలా కాకుండా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారముగా, వాళ్ళ స్వేచ్ఛ ప్రకారముగా, వాళ్ళకు మనసు నచ్చినట్లుగా, వాళ్ళకు ప్రేరేపణ కలిగినట్లుగా చేసుకుంటే అవి దేవునికి ఎలా నచ్చుతాయి? కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ మీ ధ్వని, మీ స్వరాన్ని తీసివేయండి, నాకు మనసు లేదు, వినడానికి ఇష్టం లేదు. 8వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందును. రైట్. దావీదు గారు ఎలా కల్పించాడో భవిష్యత్తులో కూడా అలా కల్పించేవారు వస్తారు అనే ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని చెప్పాను, దినవృత్తాంతములు 7వ గ్రంథము 5వ అధ్యాయములో దావీదు కల్పించినటువంటి పాటలు, వాయిద్యాలు. ఈరోజు కూడా చాలా మంది పాటలు కల్పిస్తున్నారు, వాయిద్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దావీదు పోలిన వారు. అందుకే వాళ్ళు దావీదు గారే ఎగ్జాంపుల్ గా చెప్తారు.
మనం వాయిద్యాలు వాయించవచ్చునా అంటే వాయించవచ్చు. ఎలా అనంటే దావీదు గారు చేసిందా? ఇలా చెప్తారని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఇక్కడ 5వ వచనంలో ఏమని, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు అంటే ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తులో జరగబోయేది దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అందుకే ఈరోజు వాయించే వాళ్ళందరూ కూడా మీరు అడగండి, మీరు ఎందుకు చేస్తున్నారంటే దావీదు గారు చేశారు కాబట్టి మేము చేస్తున్నామండి. ఇది ప్రవచనం వాళ్ళ నెరవేరుతుంది. సో దావీదు గారు పాడిన పాటలు, వాయించిన వాటిని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మీయ గీతములు అంటున్నాడా? ఆత్మీయ గీతములా? మంచి సంకీర్తనలా? ఎందుకు దేవుడు పిచ్చి పాటలు అంటున్నాడు? దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి సేవించడము, దేవుని గొప్ప చేయడం అనేది మన ఇష్టపూర్వకంగా ఉండవు. మనకు అందుకే కొత్తగా చెప్పాడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, అంటే వాక్యానుసారంగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇప్పుడు కూడా మీరు పాట పాడుతున్నారంటే అలా ఉండాలి. అలా లేవు. నా పాట ఇంతమందిని రీచ్ కావాలి, నా పాట ఇంతమందిని మెచ్చుకోవాలి, నేను పాడితే రాగం ఇలా ఉండాలి, నేను పాడితే అందరూ అలా మెచ్చుకోవాలి, అలా ఒక్కసారిగా లోకంలో అలా వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి నా పాట, నా పాటలో దేవుని మహింపరచాలి, నా పాటలో దేవుని గొప్పతనం రావాలి అనుకోవడం లేదండి. దావీదు గారు ఒకప్పుడు అలాగే పాడారు. తన అతిశయాన్ని, తన గొప్పతనాన్ని తన పాటల ద్వారా ఎక్కువ చేశాడు. వాటి కోసము కొన్ని కల్పించుకున్నాడు. అది దేవుడికి నచ్చలే. అందుకే ఆమోసు గ్రంథంలో ఎస్పెషల్లీ దావీదు గారిని దేవుడు ఒక మంచి మాదిరిగా తీసుకోలేదండి. పాటల విషయంలో, వాయిద్యాల విషయంలో, నాట్య విషయంలో, ఇంకా మీరు ఏదైనా చెప్పండి. దావీదు గారు దేవుని యొక్క సన్నిధానంలో భక్తిపూర్వకంగా తను ఏదైతే కనపరిచాడో దాన్ని దేవుడు త్రోసివేశాడు. ఎందుకంటే అది కల్పితం కాబట్టి. అందుకే 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీ పాటల ధ్వని ఆపేసేయండి, నాకు మనసు లేదు, వినే మనసు లేదు. 6వ అధ్యాయం ఉంటున్నాడు, అవి పిచ్చి పాటలు. మీరు కూడా దావీదు గారి వలె కల్పించుకుంటారు. మరి ఇప్పుడు మీరు సంగీత వాయిద్యాలు వాయించవచ్చు అంటే దావీదు గారిని కాకుండా మరి ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? చెప్పగలరా? దావీదు గారిని దేవుడు మెచ్చుకోలే. దావీదు గారిని మెచ్చుకోకపోతే దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడా? యెషయా గ్రంథానికి రండి, 5వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 5:12. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్త కృత్యములను లక్ష్యపెట్టరు. సంగీతాల మీద మనసున్న వారి గురించి మాట్లాడుతూ, వాయించే వాళ్ళ మీద మనసున్న వారి గురించి మాట్లాడుతూ దేవుడు ఇలా చెప్పేస్తున్నాడు. ఇంకా ఏమని? బాగా వాయిస్తారండి, సితారా, తంబూర, సన్నాయిలను బాగా వాయిస్తారు, కానీ బాగా తాగుతారు వాళ్ళు మళ్ళీ. ఇప్పుడు అంతే, వాయించే వాళ్ళందరూ చూడండి, బాగా వాయిస్తారు, బాగా తాగుతారు. ఇదేం కొత్తగా వచ్చింది కాదండి, అప్పటి నుంచి ఇది ఉంది. ఎందుకంటే వాయించే వాళ్ళకి దేవుడి మీద మనసు లేదు. అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, వారు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. వాళ్ళ లక్ష్యం అంతా దేని మీద? సౌండ్ బాగా వస్తుందా? నేను వాయిస్తే బాగుందా?
నేను వాయించే ఊపు వస్తుందా? దాని మీద ఉంటుంది లక్ష్యం, గురి. దేని మీద ఉండదు? దేవుని పని మీద, దేవుని కార్యాల మీద ఏమాత్రము ధ్యాస లేదు. ధ్యాస ఉంటే ఇలా వారు మత్తులైతారా? వాయించే మీద, విందుల మీద ఉన్న మనసు దేని మీద లేదు? దేవుని పని మీద, దేవుని హస్తకృత్యముల మీద. అంటే మానవుల యొక్క హస్తకృతాల, వాళ్ళ యొక్క హస్తాల మీద దృష్టి ఉంది, అది దాని అర్థం. వాళ్ళ హస్తాల మీద దృష్టి ఉంది కానీ దేవుని హస్తం మీద దృష్టి లేదు. దేవుని హస్తం ఏం చేసింది? ఈ లోకాన్ని, భూమిని, ఆకాశాన్ని, మానవుని, సృష్టిని చేసింది. వాళ్ళ హస్తం ఏమి, వాళ్ళ యొక్క హస్తాలకి ఏమి లక్ష్యం ఉంది? మా చేతులు ఎలా పనిచేస్తున్నాయి, ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాయి, ఎంత స్లోగా పనిచేస్తున్నాయి కదా, ఏ వేలు ఎలా పనిచేస్తుంది అంటే మానవుల యొక్క హస్తాల మీద లక్ష్యం ఉంది కానీ దేవుని హస్తం మీద మాత్రం వారికి లక్ష్యము లేదు. ఎవరు వారు? వాయించేవారు. ఏం వాయించేవారు? వాయిద్యాలను వాయించేవారు. ఒకసారి మీరు కూడా వాయించే వాళ్ళని మనసులో తెచ్చుకోండి. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పింది కాదు, దేవుడే అలాంటి వారందరినీ చూచి 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 తన పరిశుద్ధ గ్రంథంలో ప్రేరేపించి రాయించాడు. వాయించే వాళ్ళకు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళకు విందులంటే ఇష్టం, వాళ్ళకు దేవుని పని మీద ధ్యాస ఉండదు. అందుకే నేను పోయిన యొక్క సమయంలోనే నేను చెప్పాను. ఏమని చెప్పాను? పాటలు ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు. ప్రసంగం స్టార్ట్ అంటేనే కొట్టే వాళ్ళతో ఉండరు. అంటే వాళ్ళ దృష్టి ఏంది? ఇది మా పని కాదు. మా పని ఏంది? మా చేతులతో మా చేసేదే పని. దేవుని పనితో చేసేది మాకేం పడింది? లక్ష్యం మాకు దాని మీద కాదు. లక్ష్యం మాకు దాని మీద కాదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? ఎంతవరకు వారిని దేవుడు మెచ్చుకున్నట్లుగా ఉన్నాడు? మరి ఈరోజు దేవుడు వాళ్ళు మెచ్చుకోకపోతే, దావీదు గారే మెచ్చుకోకపోతే నేను నన్ను మెచ్చుకుంటాడా? మనం దావీదు గారి కంటే మునగాలమా? దావీదు గారి కంటే మనం శ్రేష్ఠులమా? దావీదు గారి కంటే నువ్వు చక్కగా పాడగలవా? దావీదు గారి కంటే చక్కగా వాయించగలవా? దావీదు గారు ఎలా వాయిస్తారో తెలుసా? ఈరోజు మనం బయట చూస్తే కొంతమంది ప్రార్థన ద్వారా మేము అపవాది వెళ్ళగొడతాము, దయ్యాలు వెళ్ళగొడతాం అంటున్నారు. దావీదు గారు వాయిద్యాలు వాయించి అపవాదిని పంపించేవాడు, లేకుండా చేసేవాడు. అంత శక్తి, అంత సామర్థ్యము వాయిద్యాలు ఉపయోగించారు దావీదు గారు. అందుకే దేవుని నచ్చలే. శబ్దంలో కాదు దేవుని యొక్క సన్నిధి ఉండేది. దృష్టి పెట్టాల్సింది, మనసు పెట్టాల్సింది శబ్దాల మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద, దేవుని వాక్కు మీద, దేవుని మాట మీద, దేవుని ఆజ్ఞ మీద, దేవుని శాసనం మీద. అందుకే దేవుడు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దావీదు గారిని దేవుడు మెచ్చుకోలేదు. దినవృత్తాంతము 2వ గ్రంథము 29వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతము 2వ గ్రంథము 29వ అధ్యాయము 27వ వచనం చదవండి. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభం ఊతతోనే, బూరలు ఊదుటతోనూ, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. లోపలేమో బూరలు, బయటేమో వాయిద్యాలు. లోపలేమో యాజకులు దేవుడి యొక్క ఇష్ట ప్రకారంగా జరిగే విషయము, బయటేమో దావీదు గారి ఇష్ట ప్రకారంగా చేయడం. ఎవరు చేయించినంటున్నారు ఇక్కడ 27వ వచనంలో? అలా రాకూడదు. ధర్మశాస్త్రం అలా రాలే. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా రావాలి. అప్పుడు ఏదైనా ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమని చెప్పాలి? మోషే చేయించిన
మోసే సెలవిచ్చిన మోసే ఆచారము అలా రావాలి. పద్ధతి అలా రావాలి. ఎందుకంటే నిబంధన ఆరంభం అనేది ఎవరితో ఆరంభమైంది? ఎవరి ద్వారా ఇచ్చాడు? యోహాను సువార్త చూడండి 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అప్పుడు ధర్మశాస్త్రము బాగా గమనించండి. ధర్మశాస్త్రం అన్నప్పుడు అక్కడ ఆరాధన ఉంటుంది, బలులు ఉంటాయి, అర్పణలు ఉంటాయి, పాటలు ఉంటాయి, నియమాక కాలాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, అన్నీ కలిపితే ధర్మశాస్త్రం. అప్పుడు ధర్మశాస్త్రం ఎవరి ద్వారా రావాలి? మోషే గారి ద్వారా రావాలి. అప్పుడు ధర్మశాస్త్రంలో ఒకవేళ వాయిద్యాలు ఉంటే ఎవరి ద్వారా రావాలి? మోషే గారి ద్వారా రావాలి. కానీ ఎవరి నుంచి వచ్చాయి? అప్పుడు దావీదు గారు ఏం చేశారు? వాటిని కల్పించాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా సంగీత వాయిద్యాలు రావాలంటే యేసు ప్రభు ద్వారా రావాలి. ఎందుకంటే కృపయు సత్యము ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా రావాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా కొత్త నిబంధనలో ఒక తమ్ముర కొట్టండి, ఒకటి వాయిద్యం వాయించండి అని చెప్పాడా? సో బాగా గమనించండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినప్పుడు దావీదు గారు ఎలా కల్పించారో కొత్త నిబంధన కూడా క్రీస్తు ద్వారా వచ్చింది. అందులో మనుషులు కల్పిస్తున్నారు. దేన్ని? వాయిద్యాన్ని కల్పిస్తున్నారు, వస్తువుల్ని కల్పిస్తున్నారు. అది దేవుని యొక్క నియమ నిబంధన కాదు, అది దేవుడు మెచ్చుకునే కార్యము కాదు. సో అప్పుడు ఇక్కడ వారి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని అంటే, వాయిద్యాలు వాయించే వారికి దేవుని యొక్క మనసు మీద, దేవుని యొక్క పని మీద వారికి ఏమాత్రము ధ్యాస ఆలోచన లేదు. ఉందా? లేదు. మరి దేని మీద ఉంది? వాళ్ళ చేతుల పనుల మీద ఉన్న దృష్టి దేవుని యొక్క చేతుల పనుల మీద లేదు. అప్పుడు మనం టోటల్ గా ధర్మశాస్త్రాన్ని ఆలోచించినప్పుడు ముగింపుగా మనం ఏమేమని చెప్పుకోవచ్చు చెప్పండి? దావీదు గారి ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి చట్టం అయితే కాదు. దావీదు గారి ద్వారా ప్రవేశపెట్టబడింది కాబట్టి అది కల్పించబడింది. మోషే గారి ద్వారా ప్రవేశపెట్టబడితేనే అది సరైనది. క్లారిటీగా కొత్త నిబంధనలో కూడా ఈ మాట మనం క్లారిటీగా చూద్దాం. రోమపత్రిక రండి ఒకసారి. 9వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరి. సో ఇప్పుడు స్పష్టంగా పౌలు గారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇశ్రాయేలుకి ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వారివి. ఇందులో దావీదు గారివి ఏమైనా ఉన్నాయా చెప్పండి? దావీదు గారివి ఏమైనా ఉన్నాయా? లేవు. దావీదు గారివి ఏవి కూడా లేవు. సో అప్పుడు ఒక క్రమాన్ని చూడండి. ఒక విషయాన్ని ధర్మశాస్త్రం ద్వారా మనం ఏం గ్రహించాము బాగా గమనించండి. ధర్మశాస్త్రం ద్వారా మనం గ్రహించిన సమాచారం ఏంటి, విషయం ఏంటి అని అంటే, ధర్మశాస్త్ర కాలంలో కూడా దావీదు గారి వరకు వాటికి అనుమతి లేదు. దావీదు గారు తన ఇష్టాన్ని గుడారం యొక్క ముంగిటకు ప్రవేశపెట్టాడు.
గుడారములోని కాదు, బాగా గమనించండి. ముంగిట అంటే ఏంటి, అర్థం ఏంటి? ఎదురుగా, ఎదురుగా. లోపలికి పోవాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? దేవుడు. దేవుడు అనుమతి ఇవ్వాలి. అంత ధైర్యం వారికి లేదు, లోపలికి తీసుకెళ్లే ధైర్యం వారికి లేదు. సో కాబట్టి వారెక్కడ కూడా దేవుని యొక్క మందిరములో, గుడారములో, పరిశుద్ధ స్థలములో యాజకులు గాని, దావీదు గారు గాని, మరొకరు గాని ఎక్కడ కూడా వాయించినట్లుగా లేదు. అప్పుడు దావీదు గారు 150వ కీర్తన చెప్పాడు కదా అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మనం చూద్దాం. కీర్తన గ్రంథానికి రండి. 150వ కీర్తన మొదటి నుంచి చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. దేవాలయంలో ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ మొదటి వచనంలో. యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించండి. అంటే ఆలయంలో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అది జరుగుతూ ఉంది. తర్వాత చదవండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించడి. సో ఎక్కడ స్తుతించాలి? ఆకాశ విశాలమందు అంటే పరిశుద్ధ స్థలంలో స్తుతించండి, ఆకాశ విశాలమందు స్తుతించండి. రెండవ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను, ఆయన కార్యాలను బట్టి స్తుతించండి, ఆయన మహాప్రభావమును బట్టి, ఆయన ప్రభావం బట్టి స్తుతించండి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. సో ఇక్కడ బూరధ్వని ఎక్కడ ఉంది? బూరధ్వని ఎన్ని బూరలు? 2 బూరలు. ఆ బూరధ్వనితో కూడా దేవుని స్తుతించండి. ఇక్కడ దాకా దేవాలయంలో జరిగే విషయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవాలయం ముంగిట ఉంది కదా, ఇప్పుడు చదవండి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, పంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. సో దావీదు గారి యొక్క ఇప్పుడు చెప్పిన పాటనంతా మీకు అర్థమైతే, దావీదు గారు ఇక్కడ 2 పాటలుగా చెప్పాడు. ఒకటి లోపల జరిగేది చెప్పాడు, 2 బయట జరిగేది చెప్పాడు. లోపల ఏం జరుగుతుంది? పరిశుద్ధ ఆలయములో స్తుతిస్తారు కదా, ఆకాశ విశాలమందు స్తుతిస్తారు, ఆయన కార్యాలను బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి. అయితే ఇప్పుడు తను చేసేదాన్ని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే బయట ఉండి నేను ఇలా దేవుని స్తుతిస్తున్నాను, ఇలా స్తుతిస్తున్నాను అని చెప్పుకుంటున్నాను. ఆయన స్తుతి అని అనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని స్తుతి అని అంగీకరించలే. అది పాఠం. ఈరోజు మనం కూడా నేను దేవుని స్తుతిస్తున్నా అనుకుంటున్నావు. నువ్వు స్తుతించే దాన్ని దేవుడు అంగీకరించాలి. ఒకవేళ దేవుడు అంగీకరించి ఉండింటే దావీదు గారిని పిచ్చి పాట పాడుతూ వాయిద్యాలు కల్పించుకున్నాడా అని అన్నాడు అంటాడా? అనే ఛాన్స్ లేదు. ఈరోజు నువ్వు కూడా నేను బాగా కొడుతున్నా, బాగా వాయిస్తున్నా, బాగా ఊతున్నా, బాగా చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు అంతే. కానీ దేవుడు అలా భావించడం లేదు, దేవుడు అలా తీసుకోవడం లేదు కదా. అయితే కొంతమంది ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మనం చేస్తున్నామంటే ధర్మశాస్త్రము లేదండి. ఎక్కడా ధర్మశాస్త్రములో సంగీత వాయిద్యాలకి అనుమతి లేదు, ఎక్కడా లేదు. ధర్మశాస్త్రము అంటే గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇవ్వబడింది. వాయిద్యాలు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? మరి దావీదు గారి ద్వారా ధర్మశాస్త్రం రాలేదే. యూదులు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారంటే, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మేము మోషే సున్నతి ఆచరించేవాళ్ళం. పౌలు గారి విషయంలో కూడా ఇలాగే చెప్పాడు, ఇతడు మోషే నియమాన్ని భంగం చేస్తున్నాడు అన్నారు. అంటే నియమము, చట్టం అంటే ఎవరు గుర్తుకు రావాలి? మోషే గారే గుర్తుకు రావాలి. అప్పుడు మోషే గారి యొక్క పరిధిలో, మోషే గారి యొక్క మాటల్లో, మోషే గారి యొక్క శాసనాల్లో, మోషే గారి యొక్క ప్రేరేపణలో ఇవన్నీ కూడా లేవు.
ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే దావీదు గారి దగ్గర నుంచి అవన్నీ ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం. అయితే దావీదు గారిని దేవుడు తన పాటల్ని, తన యొక్క సంగీత వాయిద్యాల్ని దేవుడు కొట్టి పడేశాడు. ఆ శబ్దం నాకు వద్దు, ఆ సంగీతం నాకు వద్దు, అవి పిచ్చి పాటలు అని చెప్పేశాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మరి మనం పిచ్చి పాటలు వాడుతున్నామా మంచి పాటలు వాడుతున్నామా చెప్పండి. ఇంతకు పిచ్చి పాటలు అంటే ఏంటి? ఇక్కడ పిచ్చి పాటలు అంటే సినిమా పాటలు అయితే కాదండి. దావీదు గారు ఏమైనా సినిమా పాటలు పాడారని అర్థమా? కాదు. మరి దావీదు గారి జీవితంలో పిచ్చి పాటలు ఉన్నాయంటే మరి పిచ్చి పాటలు అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా కాకుండా నా ఇష్ట ప్రకారంగా చేసేవే పిచ్చి పాటలు, పిచ్చి పనులు. సో ధర్మశాస్త్రం వరకు అర్థమైందా? ధర్మశాస్త్ర చట్టం కింద కానీ పితరుల యొక్క నిబంధనల ప్రకారముగా కానీ దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క మందిరములో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని బలు అర్పించే విషయంలో సంగీత వాయిద్యాలు లేవు. బయట ఉన్నాయి, బయట ఉన్నాయి. అది ఎక్కడెక్కడి నుంచి మనం చూసాము? ఎర్ర సముద్రం దగ్గర చూసాము కదా. ఆ సైన్యానికి కదిలించేటప్పుడు, ప్రయాణం అప్పుడు, నియామక కాలాలప్పుడు, విశ్రాంతి దినము అప్పుడు, నెలలో మొదటి దినమున, ఎరికో పట్టణ సందర్భంలో, యుద్ధ విజయాల సందర్భాలలో కదా, దేవాలయానికి ముంగిట, ఇక్కడంతా చూసాం. కానీ లోపట లేదునండి. లోపలికి రావాలంటే దేవుడు ఆజ్ఞాపించాలండి. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే లోపలికి ఏది అనుమతి లేదు, రాదు. సరే, ఇక్కడ దాకా మనము అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ యొక్క అంశం ఏంటంటే క్రొత్త నిబంధనలో సంగీత వాయిద్యాలు ఎక్కడెక్కడున్నాయి. కొత్త నిబంధనల నుంచి మనం మాట్లాడినప్పుడు అందరూ చూపించే వాక్యం ఒక్క వాక్యమే. ఏ విధంగా పాత నిబంధనలో ధర్మశాస్త్రం గురించి చెప్పబడిందో అలాగే కొత్త నిబంధనలో కూడా అందరూ చూపించేటువంటి వాక్యము ఒక్కటే. ఆ ఒక్కటే వాక్యం ఏంటో మీరే ఆలోచన చేసుకోండి. వచ్చేటువంటి వారంలో మనం అందరం కూడా తిరిగి పాఠంలోకి ప్రవేశిద్దాము, దేవుని ఆరాధిద్దాము, కొనియాడదాము, దేవుని గొప్ప చేద్దాం. మీకు ఆసక్తికి హృదయపూర్వకమైనటువంటి నా వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాఠము మీకు చాలా తేటగా అర్థమైందని భావిస్తున్నాను. దేవునికే స్తోత్రములు.